ఆ రకంగా చేసినట్లయితే కనీసం 100% కాకుండా సరే ఒక కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఎమ్మిగనూరు పోలీస్ సబ్ డివిజన్లో డీఎస్పీ భార్గవి మర్రివాడ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సంబంధిత నేరాలను అరికట్టే లక్ష్యంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులు ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఎమ్మిగనూరు సబ్ డివిజన్లోని ఎమ్మిగనూరు టౌన్ పిఎస్ పరిధిలో లక్ష్మీపేట, తిలక్ నగర్, ఎల్లంబీడు తదితర ప్రాంతాల్లో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించబడింది. ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లో నా ఆధ్వర్యంలో మన టౌన్ సిఐ గారు, టౌన్ ఎస్ఐ గారు, అలాగే రూరల్ సిఐ గారు, గవర్నమెంట్ సిఐ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇంకో 16 మంది స్టాఫ్తో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించబడింది. ఈ కార్డన్ అండ్ సర్చ్లో భాగంగా 270 మంది వ్యక్తులను తనిఖీ చేయడం జరిగింది. అలాగే 80 వాహనాలు తనిఖీ చేసి ఒక 5 వాహనాలకి ఈ డాక్యుమెంట్స్ లేని వాహనాలను గుర్తించి వాటిని స్టేషన్ తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాస్లో 22 మంది రౌడీ షీట్లని అలాగే 18 మంది సస్పెక్ట్ షీటర్ వాళ్ళ ఇళ్ళని తనిఖీ చేయడం జరిగింది. అందులో 18 మంది రౌడీ షీటర్లు 14 సస్పెక్ట్స్ ప్రెసెంట్గా ఉన్నారు. మిగిలిన 4 కూడా వేరే వేరే పనుల నిమిత్తం వేరే ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ఆపరేషన్ వజ్రప్రహార్లో మన కర్నూలు ఎస్పీ గారి విక్రాంత్ పాటిల్ గారి ఉత్తర్వుల మేరకు క్షుణ్ణంగా అన్ని ఏరియాస్ ఎక్కడైతే ఈ గాంజాయి, మాదక ద్రవ్యాలు వినియోగం ఉంటుందో అన్ని చోట్ల క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరికైనా ప్రజల్లో ఎవరికైనా కూడా ఇలాంటి విషయాల మీద ఏదైనా సమాచారం ఉంటే మాకు చెప్తే దాని మీద